మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 14ను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగంలోనిది. శ్రీకృష్ణుడి అద్భుతమైన విశ్వరూపాన్ని చూసిన తరువాత అర్జునుడి స్పందన ఎలా ఉందో ఈ శ్లోకం వివరిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఆ విశ్వరూపాన్ని చూసిన వెంటనే ధనంజయుడైన అర్జునుడు గొప్ప ఆశ్చర్యంతో నిండిపోయాడు. అతని శరీరంపై రోమాలు ఆనందంతో నిక్కబడుచుకున్నాయి. అప్పుడు భక్తి మరియు వినయంతో ఆ దేవదేవునికి శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి మాట్లాడటం ప్రారంభించాడు. అతని ఈ స్పందనలో మొదట విస్మయం, తరువాత భక్తిపూర్వక సమర్పణ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగినప్పుడు మనిషిలో అహంకారం నశించి వినయం, విస్మయం మరియు భక్తి కలుగుతాయి. భగవంతుని అనంతమైన శక్తి ముందు మన అల్పత్వం అర్థమైనప్పుడు వినయంతో శరణాగతి పొందడమే సరైన మార్గమని అర్జునుడి స్పందన మనకు తెలియజేస్తుంది. ఇది కేవలం భయం కాదు, భక్తితో కూడిన గౌరవం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఇలా పాటించవచ్చు. జీవితంలో విజయాలు సాధించినా లేదా కష్టాలు ఎదుర్కొన్నా గర్వపడకుండా లేదా కుంగిపోకుండా అన్నిటికీ మించిన దైవిక శక్తిని గుర్తుంచుకోవాలి. ప్రకృతి గొప్పతనాన్ని చూసినప్పుడు లేదా ఇతరులలో మంచితనాన్ని గమనించినప్పుడు వినయంతో కృతజ్ఞత చూపాలి. ప్రార్థన చేసేటప్పుడు అర్జునుడిలాంటి పూర్తి శరణాగతి భావం మన ఏకాగ్రతను, భక్తిని పెంచుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.